వారన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో ఈ పేరు వినని వాళ్ళు ఉండరు. చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ పేరు మీరు కూడా వినుంటారు. ఆయన గురించి స్టోరీస్ వినుంటారు. 11 years అప్పుడే ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని ముట్టుకోకుండా 50 to 60 years మార్కెట్ లో కాంపౌండ్ చేయడం వల్ల ఈ రోజు ఆయన వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ గా ఉన్నారు. ఆయన సో మీరు కూడా ఏదో ఒక టైంలో ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా మనీని ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం. మార్కెట్ లో ముట్టుకోకుండా 60 years ఉంచితే మనము వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అవ్వచ్చు అని ఎక్కడో దగ్గర మనకి ఒక ఐడియా లాగా ఒక చిన్న ఆశలాగా ఉండుండొచ్చు. కానీ అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే వారన్ బఫెట్ స్టోరీలో అందరూ చెప్పింది ఎంత నిజం ఉందో అదే దాంట్లో ఒక చిన్న నిజాన్ని దాయడం కూడా జరిగింది. అదేంటంటే వారన్ బఫెట్ 11 years ఉన్న టైంలో వాళ్ళ ఫాదర్ ఒక స్టాక్ బ్రోకర్ అండ్ స్టాక్ ఇన్వెస్టర్, ఆయన ఒక అడ్వైజర్. దాంతో పాటు పొలిటికల్ గా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పోజర్ ఉంది. అంటే సోషల్లీ ఎకనామికల్లీ రెండు వైపులుగా వాళ్ళు ఒక స్టేబుల్ స్టేట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ మనీ అవసరం పడలేదు, ఆయన ఉంచగలిగారు. అదే ఒక రీటైల్ ఇన్వెస్టర్ గా మనం మార్కెట్ లోకి వచ్చినప్పుడు మన పరిస్థితి అలా ఉండదు కాబట్టి మనం ఇలా కాంపౌండ్ చేయడానికి కుదరదు. కాబట్టి మనం ఖచ్చితంగా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రతిరోజు మార్కెట్ ఎలా ఉంది అనే ఒక చిన్న అప్డేట్ అయినా మనం ఉంచుకుంటూ మార్కెట్ లో ట్రెండ్ మారుతున్నప్పుడు ఇన్సూరెన్స్లు కొనుక్కోవడం, మార్కెట్ లో మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఎలాగైతే ఇన్సూరెన్స్ చేస్తామో స్టాక్స్ కొన్నప్పుడు కూడా పుట్స్ కొనడం లాంటి ఇన్సూరెన్స్లు కొనుక్కోవడం లాంటి పనులు చేయాలి. కంటిన్యూస్ గా అప్డేటెడ్ గా ఉండండి. వారన్ బఫెట్ ని రెప్లికేట్ చేద్దాము, మార్కెట్ ఎటు వెళ్ళినా నాకు సంబంధం లేదు అన్నట్టు ఉన్నట్లయితే మీకు సరిగ్గా మార్కెట్లో నుంచి మనీ అవసరం పడినప్పుడు బేరిష్ మార్కెట్లో ఉన్నామంటే మీ కంప్లీట్ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి.